మాన్సా ఫ్రమ్ మాన్వి మేకర్ ఆర్టిస్ట్రీ. అండ్ ఇప్పుడు నా హెయిర్ టెక్స్చర్ చూడొచ్చు. ఈరోజు నేను మీకు నా హెయిర్ కేర్ సిరీస్లో పార్ట్ 2 చూపించాలనుకుంటున్నాను. ఏంటిది అంటే ఆఫ్టర్ మై హెయిర్ వాష్ నా హెయిర్ కేర్ రొటీన్ చూపిస్తాను. అండ్ నా హెయిర్ వాష్కి నేను ఎక్కువ ఏం యూజ్ చేయను, లైక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చాలా రేర్గా యూజ్ చేస్తాను బికాస్ అంత టైం ఉండదు కాబట్టి. ఐ యూజ్ షాంపూ, కండిషనర్ అండ్ హెయిర్ మాస్క్, అంతే. ఇంతకు మించి నేను ఎక్స్ట్రా ఏం యూజ్ చేయను. న్యాచురల్ రెమెడీస్తో హెయిర్ మాస్క్ అప్పుడప్పుడు పెట్టుకుంటాను. ఇప్పుడు నా హెయిర్ టెక్స్చర్ చూస్తే లైక్ లిటిల్ వేవీ ఉన్నది. యాక్చువల్లీ నా హెయిర్ బిఫోర్ చాలా వేవీ ఉంటుండే, బట్ కండిషనింగ్, హెయిర్ కాంబింగ్ కరెక్ట్గా చేసుకోవడం వల్ల నా హెయిర్ అనేది స్ట్రైట్గా అవుతుంది. అండ్ నా హెయిర్ కేర్ రొటీన్లో ఆఫ్టర్ హెయిర్ వాష్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి అంటే దిస్ 2. ఫస్ట్ నేనేం చేస్తాను, ఐ విల్ టేక్ సీరమ్. నా ఓన్లీ ఈ ఏరియాకి స్కాల్ప్కి తగలకుండా సీరమ్ అప్లై చేసుకుంటాను. లైక్ దిస్ మచ్. లైక్ ఇది వచ్చేసి ఈ వ్యాస్కెన్సీ అయిపోవడానికి వచ్చింది. దిస్ ఈజ్ మై 9th or 8th బాటిల్ అనుకుంటా. కొంచెం లైక్ ఇలా సీరం అనేది మంచిగా హెయిర్కి అప్లై చేసేసుకుని ఇలా వదిలేస్తాను అట్ ప్రెజెంట్ అయితే. అండ్ ఇది వచ్చేసి నాకు ఇక్కడ హైపోని వేసి కాలేజ్ టైంలో నా ఇక్కడ హెయిర్ అనేది ఇలా కొంచెం ప్యాచ్ లాగా ఉంటుంది, ఆ ఏరియా కోసం. ఇది వచ్చేసి మీకు ఈ ప్రోడక్ట్స్వి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది, బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి స్కాల్ప్కి, అది వచ్చేసి ఈ స్కాల్ప్ తర్వాత మిగిలిన హెయిర్ కోసం. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఇంత స్పేస్ ఉంది లిటరలీ. ఇక్కడే ఎందుకు నాకు హెయిర్ పోయింది అంటే హైపోని వేసి ఇలా టైట్గా వేసుకునేటప్పుడు హెయిర్ అనేది అంటే వెనుకకి వెళ్ళిపోతుంది కదా. ఈ హెయిర్ కొంచెం చాలా హెయిర్ లాస్ అయింది. లైక్ బిఫోర్ నా హెయిర్ ఇక్కడ వరకు ఉంటుండే, కాలేజ్ డేస్లో స్టైల్ వాడి అట్లా చేసుకున్నా. అండ్ నా హెయిర్ వేవీ టెక్స్చర్ నుంచి స్ట్రైట్ లా అవ్వడానికి రీజన్ కోంబింగ్ చెప్పాలి అంటే చూడొచ్చు. అండ్ ఇదిగోండి, నేను ఓన్లీ జస్ట్ కోంబింగ్ చేయగానే నా హెయిర్ ఈ టెక్స్చర్ నుంచి ఈ టెక్స్చర్కి ఎట్లా మారిపోయింది. లైక్ మీరే డిఫరెన్స్ చూడొచ్చు, ఎంత డిఫరెన్స్ వచ్చిందో. అండ్ ఈ కోంబ్తో చేస్తే ఇంకా బాగా మారుతుంది. యూ గైస్ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 టెక్స్చర్స్. లైక్ ఇది నా రియల్ హెయిర్ టెక్స్చర్. అండ్ సీరం పెట్టుకొని నా హెయిర్ని కోంబింగ్ చేసుకున్నాక నా హెయిర్ టెక్స్చర్ ఇలా మారుతుంది ఎవ్రీ టైం. అంటే చూసిన వాళ్ళందరూ నీ హెయిర్ సిల్కీ ఉంటుంది స్ట్రైట్ ఉంటుంది అనుకుంటారు, బట్ యాక్చువల్లీ అది నా రియల్ హెయిర్ టెక్స్చరే కాదు. అండ్ దిస్ ఈజ్ మై రియల్ హెయిర్ టెక్స్చర్. నేను సీరం పెట్టుకుని కోంబింగ్ చేసుకున్నాక అయిన హెయిర్ టెక్స్చర్ ఇది. అండ్ కోంబింగ్ అనేది మనం ఎక్కువ అంటే వెట్ హెయిర్ మీద ఎప్పుడు కోంబింగ్ చేయొద్దు. ఇలా చేస్తే మీ హెయిర్ కూడా లెంత్ కూడా చూడొచ్చు డిఫరెన్స్. వేవీ ఉన్నప్పుడు నా హెయిర్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది, లైక్ ఇలా స్ట్రైట్ చేస్తే హెయిర్ అనేది బాగుంది. అండ్ నార్మల్ హెయిర్ కాంబింగ్ కూడా నేను నా హెయిర్ అనేది లైక్ 80% డ్రై అయిపోవాలి. 80% డ్రై అయిపోయాక ఆఫ్టర్ హెయిర్ వాష్ ఈ సీరం యూజ్ చేస్తాను. ఈ సీరం యూజ్ చేశాక ఐ మేక్ ష్యూర్ ఇలాగా స్ట్రైట్ చేసుకుంటాను హెయిర్ని కోంబింగ్తో. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చేద్దాం.
ఇంకా నేను జస్ట్ కోంబే వాడుతున్నాను, లైక్ ప్యాడల్ బ్రష్. ఇంకా నేను హీట్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూస్ చేయను. హీట్ ప్రోడక్ట్స్ చాలా ఎమర్జెన్సీ, అంటే ఇప్పుడు ఇంకా నాకు బయటకు వెళ్ళేది ఉంది, పక్కా నాకు టైం లేదు హెయిర్ డ్రై చేసుకోవడానికి, నా హెయిర్ నీట్గా చేసుకోవడానికి. అంటే అలాంటి టైంలో అది కూడా బ్లో డ్రై యూజ్ చేస్తాను. అంతకుమించి నేను హెయిర్ టూల్స్ నా హెయిర్కి అయితే పెట్టను మ్యాక్స్, బికాస్ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అకేషనల్గా ఇట్ ఈస్ ఓకే టు యూస్ హెయిర్ టూల్స్, బట్ రిపీటెడ్గా అదే పనిలాగా ఎప్పుడు యూజ్ చేయొద్దు హెయిర్ టూల్స్ని డైలీ యూస్కి. లైక్ ఇప్పుడు చూడొచ్చు మీరు, మళ్ళీ ఒకసారి ఇలాగా టెక్స్చర్ని మార్చుకొని అగైన్ ఒకసారి కోమ్ చేసుకుందాం. లైక్ 80% డ్రై అయ్యింది, 100% ఇంకా డ్రై అవ్వాలి. ఇక్కడ ఇంకా వెట్ ఉంది, మీకు తెలుస్తుందేమో. లైక్ ఓకే, అగైన్ మళ్ళీ ఒకసారి కోమింగ్ చేద్దాం, ఈసారి బ్యాక్వర్డ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కాంటెంట్ కావాలో కమెంట్ చేసి చెప్పండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీటు మాన్సా ఫ్రమ్ మాన్వి మేకర్ ఆర్టిస్ట్రీ.